రైట్, ఇక కరీంనగర్లో మంచు తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. జాతీయ రహదారులను పొగమంచు కమ్మేసింది. ఉదయం 8:30 దాటినా కూడా పొగమంచు జాతీయ రహదారులపైన అలాగే ఉంటుంది. ప్రస్తుతం నేను NH 563 జాతీయ రహదారి పైన ఉన్న వరంగల్, కరీంనగర్, జగిత్యాల వయా నిజామాబాద్ వెళ్ళే రహదారి అంతా కూడా దట్టమైన పొగమంచుతో కప్పేసి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఏవి కూడా కనిపించడం లేదు. దీంతో లైట్లు వేసుకొని రావాల్సిన పరిస్థితి నెలకొంది. సో పొగమంచు కారణంగా కొంతమంది చాలా స్లోగా వెళ్తున్నారు. ఎందుకంటే వాహనాలు ఏవి కనిపించకపోవడంతో వాహనాలను కొన్ని రోడ్డు పక్కనే నిలిపివేసి స్లోగా వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే 3-4 రోజులుగా ఇదే పొగమంచు తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. అందుకే వాహనాలను 8 అంటే ఏదైనా ప్రయాణాలను 8 దాటిన తర్వాత మాత్రమే బయటకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం జాతీయ రహదారులు అన్నీ కూడా దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలకు కొంత ఇబ్బంది ఉంది. ముఖ్యంగా వాహనాలకు అద్దాలకు అంటే మిర్రర్స్కి ఫాగ్ కూడా వస్తూ ఉండటంతో వాహనాలన్నీ కూడా పక్కకు నిలిపివేసుకొని మెల్లగా వెళ్తున్న పరిస్థితి ఉంది. సో జాతీయ రహదారులే కాదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ జిల్లాలను కలిపే రహదారులు కూడా పొగమంచు కారణంగా కప్పేసి ఉండటంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా పొగమంచు కారణంగా వాహనాలు ఎదురెదురుగా వస్తున్న వాహనాలు అయితే ఏవి కనబడటం లేదు. ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోతున్నాయి. 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదు అవుతూ ఉండటంతో చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. దీంతో ప్రయాణికులు కొంత జాగ్రత్తగా వెళ్ళాలని పోలీసులు అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కుమార్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.